బీఆర్ఎస్ తాజా పరిణామాలు అలాగే ఎమ్మెల్సీ కవిత మీద వేసినటువంటి సస్పెన్షన్ కి సంబంధించి అలాగే ఆమె మరి కాసేపట్లో పార్టీతో పూర్తిగా తన బంధాన్ని తెంచుకోబోతోంది. ఈ అంశాలకు సంబంధించి రాజకీయ విశ్లేషణ చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నాగేశ్వర్ గారు, గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ పరిణామాలు చాలా సునిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు, విశ్లేషణలు చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కేసీఆర్ మౌనం వీడారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద సస్పెన్షన్ వేటు వేయడాన్ని ఏ విధంగా చూడాలి? అట్ ద సేమ్ టైం ఆమె కూడా పార్టీతో అలాగే పార్టీ ఇచ్చిన పదవితో కూడా పూర్తిగా తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఓవరాల్ ఈ ఎపిసోడ్ మీద మీ విశ్లేషణ ఏంటి? కవిత కోరుకున్నది కేసీఆర్ పంపించేశారు. ఎందుకంటే కవిత ఈ దాదాపు ఒక 100 రోజుల్లో వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఆమె ఎక్కువ కాలం బీఆర్ఎస్ లో ఉండదు, ఆ బీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలు పెట్టింది అని. సో ఆమె ఎయిర్పోర్ట్ లో అమెరికా నుంచి దిగినాక దేవుడు కేసీఆర్ దేవుడు దయ్యాలున్నాయి ఆయన చుట్టూ అని అన్న మాట నుంచి హరీష్ రావు సంతోష్ రావులను టార్గెట్ చేసే వరకు జరిగిన ప్రస్థానాన్ని గమనించిన ఎవరికైనా అర్థమవుతుంది ఈ రోజు ఎన్నడో ఒక రోజు రావాల్సిందే అని. అంటే ఆమె సస్పెన్షన్ తప్పదని. మొదట్లో పార్టీ నాయకత్వం కొంత ఆచితూచి వ్యవహరించింది. ఎందుకంటే వేటు వేస్తే నష్టం జరుగుతుందేమో, ఎందుకంటే ఆమె తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. తెలంగాణ జాగృతి రూపంలో తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి ఆమె కీలకమైన పాత్ర పోషించారు. అందులో కేసీఆర్ కూతురు పార్లమెంట్ సభ్యుడిగా, శాసనమండలి సభ్యురాలుగా, పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. అందువల్ల ఆమెకున్నటువంటి ప్రొఫైల్ రీత్యా కానీ, పొలిటికల్ స్టేచర్ రీత్యా కానీ కేసీఆర్ కూతురు కావడం వల్ల తొందర పడితే నష్టం జరుగుతుందేమో అనేటువంటి అనుమానంతో కాస్త ఉపేక్షించిన మాట నిజం. కానీ కవిత తన ఇంటెన్సిటీని పెంచారు, తీవ్రతను పెంచారు, పార్టీకి ఒక రకంగా అనివార్య పరిస్థితిని తీసుకొచ్చారు. కేసీఆర్ ప్లేస్ లో బహుశా మీరున్నా నేనున్నా ఇంక్లూడింగ్ కవిత ఉన్నా ఇంతకన్నా డిఫరెంట్ చర్య తీసుకుంటారని అనుకోను. అందువల్ల ఒక మాటలో చెప్పాలంటే కవితకు తెలుసు, కేసీఆర్ కు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు ఈ వార్త ఈ ఎన్నడో ఒక రోజు వినక తప్పదు అని. అదే జరిగింది. సో అది నిన్న పరాకాష్ఠకు చేరడంతోనే క్లియర్ గా వచ్చింది. దీనికి ముందు సిగ్నల్స్ కూడా ఉన్నాయి. ఆమెను సోషల్ మీడియాలో అన్ఫాలో చేయమని పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్ళాయి. సోషల్ మీడియాలో పార్టీ శ్రేణులు ఆమె పైన విమర్శలు దాడిని పెంచారు. పార్టీ నాయకులు టీవీ ఛానల్లో కూడా ఆమె పైన విమర్శలు పెంచారు. ఆఖరికి ఆమెను బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి కవిత పిఆర్ఓను తొలగించారు. సో ఇండికేషన్స్ అనేది గత 24 గంటలుగా వస్తూనే ఉన్నాయి. సో ఇంకా ఆలస్యమైతే పార్టీకి నష్టం జరుగుతుంది అని భావించి ఉండవచ్చు. ఎందుకంటే రకరకాల అర్థాలకు తాత్పర్యాలకు దారితీస్తుంది చర్య తీసుకోకపోతే. అంటే కవిత కూతురు గనక కవిత పైన చర్య తీసుకోరు, వేరే వాళ్ళైతే చర్య తీసుకుంటారా? కేసీఆర్ ఫ్యామిలీకి ఒక నీతి, ఇతరులకు ఒక నీత. హరీష్ రావును దాడి చేస్తుంటే కూడా చర్య తీసుకోలేదు అంటే అది హరీష్ రావును పొగబెట్టి పంపించడానికేనా? సో ఇది అనేక రకాల అర్థాలకు దారితీసే ప్రమాదం కూడా కనబడుతుంది. ఒక రకంగా ఆమె కేసీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించింది. పార్టీలో కేసీఆర్ దేవుడు అని చెప్తూనే కేసీఆర్ నాయకత్వానికి ఒక పరోక్షమైన సవాల్ విసిరింది. ఇక అనివార్యం కదా. బహుశా ఆమె కూడా అదే ఆశించి ఉంటుంది, అదే కోరుకొని కూడా ఉంటుంది. నాగేశ్వర్ గారు, అలాగే నిన్న మనం కవిత కామెంట్స్ చూసాము. మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తారా, అలాగే పార్టీ ఉంటే ఎంత ఊడితే ఎంత అని కామెంట్ చేశారు. ఈ కీలకమైన కామెంటే ఆమె మీద సస్పెన్షన్ కి దారితీసిందా? ఒక కామెంట్ తో ఎప్పుడు సస్పెన్షన్లు చేయరండి. రాజకీయ పార్టీలు ఒక స్టేట్మెంట్ తోనో ఒక మాటతోనో చేయరు కదా. దేవుడు దయ్యాల కన్నా ఇదేం ఎక్కువ కామెంట్ కాదు కదా. అందువల్ల ఉంటే ఎంత పోతే ఎంత బీఆర్ఎస్ అన్నది గనక కవిత ఉంటే ఎంత పోతే ఎంత అనే పార్టీ అనుకున్నదని మనం మీడియాలో అట్రాక్టివ్ హెడ్లైన్స్ పెట్టడానికి పనికొస్తుంది. కానీ అదొక్క పాయింట్నే కాదు, ఆడ ఉంటే ఎంత పోతే ఎంత అన్న దానికన్నా హరీష్ రావును టార్గెట్ చేయడం అనేది హైయెస్ట్ స్టేజ్ కదా. అది హరీష్ రావు సంతోష్ రావులను టార్గెట్ చేయడం అనేది కేసీఆర్ కు సంతోష్ రావు ఎంత సన్నిహితుడో తెలుసు, హరీష్ రావు పార్టీలో ఎంత కీలక పాత్రో తెలుసు. అందువల్ల వాళ్ళనే టార్గెట్ చేసిన తర్వాత కూడా ఉపేక్షిస్తే
అది రకరకాల మీనింగ్స్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పటికే కవిత పైన ఏ చర్య తీసుకున్నప్పుడు పార్టీలో కూడా ఒక చర్చ జరుగుతూ వచ్చింది. ఇదంతా కేసీఆరే వెనకాల ఉండి కవిత ద్వారా ఆడిస్తున్నాడా, హరీష్ రావును దూరం చేయడానికి ఏదో రూపంలో ఈ కథంతా నడుపుతున్నాడా అని కూడా కొంతమంది వ్యాఖ్యానించడం మొదలు పెట్టారు. సో అలాంటి వ్యాఖ్యానాలకు బలం కూడా చేకూరుతుంది కదా. సో అందువల్ల ఆమె ఎప్పుడైతే కాళేశ్వరంలో అవినీతి జరగలేదు, కాళేశ్వరం ఒక గొప్ప ప్రాజెక్టు, కాళేశ్వరం వరప్రదాయని, కాళేశ్వరం కట్టిన భగీరథుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ చెప్తుంటే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత ఎండార్స్ చేసింది కదా. ఆ అవినీతి మరకలు మా నాన్నకు అంటకూడదు, అది హరీష్ రావు, సంతోష్ రావులు, మేఘా కృష్ణారెడ్డి లాభపడ్డారు, కేసీఆర్కి ఆ మరకలు అంటించారన్నారు. కానీ ఆమె అయితే అవినీతి జరగలేదని అనలే. సో అందువల్ల అది ఆ ప్రతిపక్షాలకు ఆయుధం కూడా అయింది. కాంగ్రెస్ పార్టీ దాన్నే కోట్ చేస్తూ క్లియర్ గా చూడండి కవితే చెప్తోంది అవినీతి జరిగిందని. సో అందువల్ల బీఆర్ఎస్ ఇప్పటి వరకు బిల్లు చేస్తున్న నరేటివ్ నే ఆమె పంక్చర్ చేశారు. కేసీఆర్ నాయకత్వాన్ని సవాల్ చేశారు. చివరకు పార్టీకి తనకు ఉండే బంధాన్ని చాలా తృణీకరిస్తూ బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అని వ్యాఖ్యానం చేశారు. అందువల్ల వీటి కల్మినేషన్ గా చూడాలి తప్ప ఏదో ఒక్క మాటతోనే జరుగుతుంది అని నేను అనుకోను. నాగేశ్వర్ గారు, ఓ రకంగా చెప్పాలంటే పార్టీ అధినేత కేసీఆర్ కు ఒక విషమ పరిస్థితి, ఒక సంకట స్థితి. ఓ పక్క కన్నబిడ్డ కవిత, మరో పక్క పార్టీ ప్రతిష్టను కాపాడుకోవాల్సిన అవసరం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడంలో కొంత మదన పడినప్పటికీ కూడా ఆయన మౌనం వీడారు, సస్పెన్షన్ వేటు వేశారు. కేవలం సస్పెన్షన్ వేటు మాత్రమే వేశారు కానీ బహిష్కరణ వేటు వేయలేదు. దీన్ని ఏ విధంగా చూడాలంటే ఒక అవకాశం ఇవ్వాలని చూసారా? అంటే ఏ రాజకీయ పార్టీలోనైనా మొదలు సస్పెండ్ చేస్తారు, తర్వాతనే బహిష్కరిస్తారు. అందులో డైరెక్ట్ గా బహిష్కరిస్తే తనను నెట్టివేశారనే విమర్శ కూడా వస్తుంది కదా. ఇప్పుడు కవిత విక్టిమ్ కార్డే ప్రయోగించాలి. నన్ను గెంటేశారు, మా నాన్న మంచోడే, కానీ నన్ను బలవంతంగా మా నాన్న చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మా నాన్నను అసక్తులుగా చేసి నాపై దాడి చేశారు, నాపై అటాక్ చేశారు, ఇది కేసీఆర్ ను వీకెండ్ చేస్తానికి జరుగుతున్న కుట్రే అని ఆమె బిల్ చేసే అవకాశం ఉంటుంది. ఆడబిడ్డనే గెంటేస్తారా ఇంటి నుంచి అంటూ సెంటిమెంట్ కూడా ప్రయోగించే అవకాశం ఉంటుంది. అందువల్ల సస్పెండ్ చేయకుండా డైరెక్ట్ గా బహిష్కరిస్తే అది కూడా తప్పవుతుంది. పార్టీ ప్రాసెస్ లో ఎవరినైనా ముందు సస్పెండ్ చేస్తారు. అందులో ఆ రకంగా మనం కోడిగుడ్డు మీద పీకాల్సిన అవసరం లేదు. సస్పెన్షన్ కు, ఎక్స్పల్షన్ కు ఇవన్నీ ప్రాసెస్, అదేం పెద్ద డజన్ మేక్ మచ్ డిఫరెన్స్. సో అందుకన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆమె ఏమి కోరుకుంటున్నది అనేది క్లియర్ గా అర్థమైన తర్వాత కూడా ఏం చేయాలి. ఇప్పుడు ఆమె పార్టీలో ఉండదలుచుకోలేదు అనేది స్పష్టమైపోయింది. ఆమె పార్టీలో తిరుగుబాటు చేయదలుచుకున్నదని కూడా స్పష్టమైంది. అప్పుడు ఏ పార్టీ అయినా ఏం చేయాలి? ఇలా ఒకవైపు బంధుత్వం, మరోవైపు పార్టీ అన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ కుటుంబాలు ఉన్న వాళ్ళు పార్టీల వైపు ఉంటారు. దేశమంతా జరిగిందే కదా. కరుణానిధి కుమారులైన అలగిరి, స్టాలిన్ల మధ్య ఘర్షణలో కరుణానిధి స్టాలిన్ వైపే ఉన్నాడు. మీకు ఇది ఒక్కరి విషయంలోనే కాదు, చాలా మంది విషయంలో జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, షర్మిల మధ్య ఒక ఇర్రివర్సిబుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు విజయమ్మ పార్టీ నాయకత్వంలో లేకపోయినా షర్మిల వైపే ఉన్నారు కదా. మీకు లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకులు ఇద్దరు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ల మధ్య ఘర్షణ వస్తే తేజస్వి యాదవ్ వైపే ఉన్నారు కదా. ఇలా దేశమంతటా అనేక కుటుంబాలు ఉన్నాయి, ఒక్క కుటుంబం కాదు కదా. రాజకీయ కుటుంబాల్లో 2 పవర్ సెంటర్స్ సాధ్యం కాదు. రాజకీయ కుటుంబాలు నడిపే రాజకీయ పార్టీల్లో ఒకే ఒరలో 2 కత్తులు ఇమడవు. అందువల్ల అనివార్యం కదా అది. నాగేశ్వర్ గారు, తాజా బీఆర్ఎస్ పరిణామాలు చూస్తుంటే కేవలం ఎమ్మెల్సీ కవిత మీద సస్పెన్షన్ వేసినంత మాత్రాన బీఆర్ఎస్ కు ఏ మేరకు లాభం చేకూరుస్తుందంటారు? ఇప్పటికే సొంత కూతురే బయటకు వచ్చి ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి హరీష్ రావు లాంటి వాళ్ళ మీద, సంతోష్ లాంటి వాళ్ళ మీద బహిరంగంగా కామెంట్స్ చేశారు. సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికి, అలాగే వాళ్ళ రీసోర్సెస్ పెంచుకోవడానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించారని. ఇది విపక్షాలకు అస్త్రంగా మారలేదా? ఆల్రెడీ కొత్తగా మారేది ఏముంది? ఇప్పుడు ఆమె కాళేశ్వరంలో అవినీతి జరిగింది కానీ అది కేసీఆర్ సంబంధం లేదు అన్న రోజే విపక్షాలకు, ప్రత్యర్థులకు అస్త్రమైపోయింది. ఆల్రెడీ విపక్షంలో బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు విపక్షంలో కాంగ్రెస్ లేదు, అధికార పక్షంలో కాంగ్రెస్ ఉంది. అందువల్ల బీఆర్ఎస్ పైన ప్రత్యర్థులకు అప్పుడే ఆయుధం అయిపోయింది. ఎప్పుడైనా ఒక కేసీఆర్ కుటుంబంలో తగాదాలుంటే
బీఆర్ఎస్ కు కాదా? కాంగ్రెస్ లో తగాదాలు బీఆర్ఎస్ ఉపయోగించుకోదా? బీజేపీలో తగాదాలు మిగతా పార్టీలు ఉపయోగించుకోవా? అది సహజం కదా. అందువల్ల కవిత తిరుగుబాటు చేయడమే ఒక అవకాశం ప్రత్యర్థులకు. అందులో కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఆమె ఎండార్స్ చేయడం రెండో అతిపెద్ద అవకాశం. కానీ దానివల్ల కొత్తగా నరేటివ్ బిల్డ్ అయ్యేది ఏముంటుంది? ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది గనక ఆ బాధ భరించలేక అది అన్యాయమని భావించి కవిత బయటకు వస్తుందని తెలంగాణలో ప్రజలు అనుకుంటారా? అందరికీ తెలుసు కదా, ఇది ఫ్యామిలీలో తమ వాటా తనకు రానందుకు ఆమె జరుపుతున్న పోరాటం ఇది అని. ఇది రాజకీయ కుటుంబాల్లో ఏవైనా వాళ్ళ షేర్ కొరకు జరిగే పోరాటం. ఇప్పుడు షర్మిల జగన్ పైన పోరాటం దేనికి? షేర్ కొరకు. షేర్ అంటే పొలిటికల్ షేర్ కావచ్చు, ప్రాపర్టీ షేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది షేర్ కొరకు జరిగేటువంటి పంచాయతీ అని అందరికీ తెలుసు. అందువల్ల అది ఏమి ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పైన భిన్నాభిప్రాయాలతో వచ్చిన అంశం కాదు కదా. ఒకవేళ కవిత కనుక కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నమ్మి ఉంటే ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు కదా. పీసీ ఘోష్ కమిషన్ ముందుకు పోయి ఇంకో ఈ అవినీతి జరిగిందని చెప్పుండాలి కదా. సో మరి ఆవిడ చెప్పలేదు. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ వచ్చినాక అవినీతి జరిగింది కానీ మా కేసీఆర్ సంబంధం లేదంటే యాక్సెప్ట్ కాదు కదా. ఇప్పుడు కేసీఆర్ సంబంధం లేకుండా హరీష్ రావు సంబంధం ఉంటుందని తెలంగాణలో ఎవరనుకుంటారు? కేసీఆర్ అంత అసమర్థుడు, అంత అమాయకుడు కాదు కదా. అన్ని కేసీఆర్ చెప్పినట్టే జరుగుతుంది కదా. ఎవరైనా కేసీఆర్ లేకుండా హరీష్ రావు ఒక్కడే కేసీఆర్ ను బురిడి కొట్టించి అవినీతి చేస్తారని నమ్ముతారా? సో అందువల్ల ప్రాక్టికల్ గా ఆమె చేసినట్టు ఆమె ఎత్తుగడలు క్లియర్ గా అందరికి అర్థమవుతున్నాయి. అందువల్ల ఆమె ఎంత పొలిటికల్ స్పేస్ ఆక్రమిస్తుంది ఖచ్చితంగా ప్రత్యర్థులకు ఆయుధం అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఒక ఏ నాయకుడు వెళ్ళినా ఆయుధం అవుతుంది. అందులో కేసీఆర్ కూతురు బయటకు వెళ్తే ఆయుధం కాకుండా ఉంటుందా బీఆర్ఎస్ ప్రత్యర్థులకు? అలాగే మరి కాసేపట్లో పార్టీకి అలాగే పార్టీ ఇచ్చిన పదవికి కూడా ఆమె రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరి కాసేపట్లో లేఖ విడుదల చేస్తారని అంటున్నారు. ఏ విధంగా ఉండబోతోంది అసలు కవిత నెక్స్ట్ స్టెప్? ఆమె పార్టీ పెట్టబోతోంది. ఇప్పుడు ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఆమె పార్టీకి కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎలాగో పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది గనక ఆమె బీఆర్ఎస్ నాయకురాలు కాదు. ఆమె దానికి వివరణ ఇచ్చుకోకపోతే ఆమె సస్పెన్షన్ కాస్త బహిష్కరణగా మారుతుంది, ఎక్స్పెల్షన్ గా. ఎక్స్పెల్షన్ అయిన తర్వాత ఆమె ఎలాగూ బీఆర్ఎస్ నాయకురాలు కాదు. అదే సమయంలో ఆమెను యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం పార్టీ నుంచి ఎక్స్పెల్ అయితే ఆమె సభ్యత్వం ఏం పోదు. అందువల్ల ఆమె రాజీనామా చేస్తే ఆమె సభ్యత్వం పోతుంది. అందువల్ల ఆమె పార్టీకి రాజీనామా చేసి సభ్యత్వాన్ని కూడా వదులుకోదలుచుకుంది అంటే ఆమె పూర్తి స్థాయి తిరుగుబాటుకు సిద్ధమవుతోంది. నాకేం పార్టీ రేపొద్దు నుంచి పార్టీ ఇచ్చిన పదవైతే కావాలి కానీ పార్టీ వద్ద బీఆర్ఎస్ నాయకులు ఫుట్బాల్ ఆడుతుంటారు కదా. అందువల్ల నువ్వెంత, నీ పార్టీ ఎంత అన్నప్పుడు నీ పదవి ఎంత అని కూడా వస్తుంది కదా. సో పార్టీ ఇచ్చిన పదవి ఎంత అనేది కూడా వస్తుంది. ఆమె పూర్తి స్థాయిలో రాజకీయ క్షేత్రంలోకి ప్రవేశిస్తుంది. పార్టీ ఏ పేరు పెడుతుంది? తెలంగాణ జాగృతి పెడుతుందా? తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పెడుతుందా? కేసీఆర్ తెలంగాణ సమితి పెడుతుందా? పేర్లు ఏమైనా కావచ్చు. ఆమె మరో పార్టీ అయితే పెట్టడం ఖాయం. లేదు ఆమెకు ఆప్షన్ ఏమన్నా ఉంటే కాంగ్రెస్ లోనో బీజేపీలో చేరడం. కానీ ఆమె ఆల్రెడీ బీజేపీ పైన కత్తులోరింది, కాంగ్రెస్ పైన విమర్శలు చేసింది. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను అవినీతి పరుడు అని చెప్పి సిబిఐకి విచారణ ఇచ్చింది. సిబిఐ ఇప్పుడు విచారణ జరుగుతోంది. కేసీఆర్ అవినీతి పరుడు బీజేపీ కూడా అంటోంది. ఈ సమయంలో ఆ రెండు పార్టీల్లో చేరితే ఆమె ఇప్పటిదాకా చెప్పిన నరేటివ్ కేసీఆర్ దేవుడు, కేసీఆర్ మంచివాడు, కేసీఆర్ కావాలనే వీళ్ళు పక్కదారి పట్టిస్తున్నారన్న నరేటివ్నే బిల్డ్ కాదు. అందువల్ల ఆమె రేపు రాబోయే రాజకీయ క్షేత్రంలో తానే కేసీఆర్ లెగసీకి అసలు సిసలు సంరక్షకుణ్ణి అనే సంరక్షకురాలు. వీళ్ళందరూ కేసీఆర్ కు చెడ్డ పేరు తెస్తున్నారు, కేసీఆర్ కు అవినీతి మరకలు అంటిస్తున్నారు అంటూ కేసీఆర్ ప్రతిష్టను తాను వారసురాలని చెప్పి ఆమె రాజకీయ రంగంలోకి దిగాలి. ఇంకో మార్గం లేదు కదా. అంటే నాగేశ్వర్ గారు, ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తారని బాధపడతారు, మా నాన్న చుట్టూ ఉన్నటువంటి దయ్యాలే మా నాన్నని ఇలాగా అప్రదిష్ట పాలు చేస్తున్నారని చెప్తున్న ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు కేసీఆర్ లెగసీ, కేసీఆర్ వారసత్వానికి తానెలా ప్రజల్లోకి వెళ్ళగలదు? ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందే
తెలంగాణ సాధన కోసం నీళ్లు, నిధులు, నియామకాలు, అలాగే ఒక సెంటిమెంట్ తో బలపడిన పార్టీ. ఆ పార్టీలో ఆదరించిన ప్రజలు కేసీఆర్ ను కాదని వేరే పార్టీ పెడితే ఎమ్మెల్సీ కవిత వెనకెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అంటే రాజకీయాల్లో ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడే ఖచ్చితంగా అంచనా వేయలేము. ఎందుకంటే ఇప్పటికున్న పొలిటికల్ స్పేస్ చూస్తే మీరు అన్నది నిజం. కవిత పెద్ద ప్రభావాన్ని చూపెట్టకపోవచ్చు అనే అర్థమవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో నాయకులకు కానీ శ్రేణులకు కానీ పెద్ద ఎత్తున కవిత వెనకాల ర్యాలీ అవుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. అందులో కేసీఆర్ యాక్టివ్ గా రాజకీయ నాయకత్వంలో ఉన్నాడు కనుక సో అందుకని మనకు ఇప్పుడు తెలుగుదేశం అనుభవం ఉంది. ఎన్టీ రామారావు పైన చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేస్తే ఎన్టీ రామారావే ఓడిపోయాడు, చంద్రబాబు నాయుడే నెగ్గాడు కదా మనం. అందువల్ల అయితే ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ ఒక్కటి కాదు. అందువల్ల కేసీఆర్ ఇప్పుడు మీకు లక్ష్మీ పార్వతి రూపంలో ఎన్టీ రామారావుకు నష్టం చేశారు అనే ఒక నెరేటివ్ ఆధారంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. పార్టీ నమ్మింది, ప్రజలు కూడా నమ్మారు. ఇప్పుడు ఇక్కడ కవిత చెప్తున్నది కేసీఆర్ చుట్టూ చేరిన కోట్ అండ్ కోట్ దయ్యాలు కేసీఆర్ అప్రతిపాలు చేస్తుందని పార్టీలో అనుకోవడం లేదు, ప్రజలు అనుకోవడం లేదు. సో అందువల్ల అది నిజమా అబద్ధమా అనే దాంతో సంబంధం లేదు. అది ఇప్పుడు ఆ రోజైనా ఈ రోజైనా అది నిజమా అబద్ధమా అనే దానికన్నా ప్రజల్ని నమ్మించగలరా అనే అంశం పైన ఆధారపడి ఉంటుంది. పార్టీని నమ్మించగలరా అనే ఆధారపడి ఉంటుంది. సో పార్టీని నమ్మించేటువంటి పరిస్థితి, ప్రజలు నమ్మించే పరిస్థితి ఇప్పుడైతే కనబడం లేదు. ఎందుకంటే కేసీఆర్ ఏదో అసక్తుడుగా అసమర్థుడుగా ఉండిపోతే ఆయన చుట్టూ ఉన్న వారే కేసీఆర్ నడిపించే సీన్ అయితే లేదు. కేసీఆర్ స్వభావం తెలిసినా, వ్యవహార సరళి చేసినా ఎవరైనా అది అనుకునే అవకాశం అయితే లేదు. అందువల్ల యాజ్ ఆఫ్ నౌ ఆ పరిస్థితి లేదు. ఇక తర్వాత ఆమె రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎలా వ్యవహరిస్తుంది, ఆమె ఎలా వ్యవహరిస్తారు, ఏ పొలిటికల్ స్పేస్ లో ఆమె ఎలాంటి ప్రయాణం చేస్తుంది అనేది మనం చూడాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ స్పేస్ లో ఆ వ్యాక్యూమ్ ఉందా? మరో పార్టీని ఆదరించే పరిస్థితి, మరో కొత్త పార్టీ ఆవశ్యకత ఉందా? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంటే అది కవిత అనే స్పెసిఫిక్ యాంగిల్లో నేను చెప్పడం లేదు. సో ఎప్పుడు వ్యాక్యూమ్లు అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో వ్యాక్యూమ్ ఉంటుంది, అదొక పార్టీ ఆ వ్యాక్యూమ్ ఫిలప్ చేస్తుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత, ప్రతిపక్షాలేమో కాంగ్రెస్ ఓడించే సత్తా లేని ఒక వ్యాక్యూమ్ ఉండే. ఆ వ్యాక్యూమ్ లో సరిగ్గా ఎన్టీ రామారావు ఫిల్ చేశాడు, సూపర్ హిట్ అయ్యారు. కొన్నిసార్లు వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళు చేసే రాజకీయాల బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీల మధ్య రాజకీయం పోలరైజ్ అయినప్పుడు ఎవరైనా ఊహించారు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యాక్యూమ్ ఉంటుంది, కేజ్రీవాల్కి వ్యాక్యూమ్ ఉంటుంది అని? అది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు కవిత ఎలా తన పొలిటికల్ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది అనేది ఉంటుంది. ఇప్పటి వరకైతే ఆమె ప్రజల ఇష్యూస్ పైన ఏమి బీఆర్ఎస్ తో డిఫర్ కాలేదు. అది క్లియర్ గా పబ్లిక్ ఇష్యూ కాదు, పీపుల్స్ ఇష్యూస్ అసలే కావు. అది వ్యవహారం అంతా కుటుంబ తగాదా తప్ప వేరేదేమీ లేదు. దానికి ప్రజలు ఎందుకు రియాక్ట్ కావాలనే క్వశ్చన్ వస్తుంది కదా. ఇన్ థియరీ కరెక్ట్, వ్యాక్యూమ్ లేకపోయినా వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నదానికి నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఉదాహరణ చెప్పాను. సో వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలంటే అదొక పబ్లిక్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పార్టీస్. కాంగ్రెస్ బీజేపీల కన్నా మేము డిఫరెంట్ అని ఆమ్ ఆద్మీ పార్టీ చూపగలిగింది కనుక కేజ్రీవాల్ ప్రయోగం సక్సెస్ అయింది. కవిత చూపగలగాలి కదా, ఏ కారణం ఏ ఇష్యూ పైన కవిత బయటకు వచ్చింది, ఏ ప్రజలకు నష్టం జరిగింది కనుక బయటకు వచ్చింది అంటే కేసీఆర్ ఐడెంటిటీకి నష్టం జరిగింది అని. కేసీఆర్ ఐడెంటిటీని రాష్ట్ర ఎలక్షన్లో ప్రజలు తిరస్కరించారు, అది మర్చిపోకూడదు మనం. అలాంటప్పుడు ఇప్పుడు కేసీఆర్ ఐడెంటిటీ పరిరక్షణ కోసం కేసీఆర్ బలంగా ఉండగా కవిత ఆ రాజకీయ స్పేస్ లోకి ఎలా ఎంటర్ అవుతుంది? సో ఆమె ఎత్తుకున్న నినాదమే కేసీఆర్ ను కాపాడడం. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ ను కాపాడాలి, కేసీఆర్ ను ఇతరులు చెరబెట్టారని కదా. ఆ నినాదము వాస్తవము కాదు, ప్రజలు కూడా నమ్మదగినది కాదు. ఇంకో పలానా అంశాలపైన ప్రజలకు సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూస్ బీఆర్ఎస్ దానిపైన రియాక్ట్ కావడం లేదు, నేను రియాక్ట్ అవుతున్నా, ఇది రియాక్ట్ కాకపోవడం వల్ల బీఆర్ఎస్ నష్టపోతుంది. ఇప్పుడల్లా వ్యక్తుల తగాదాలే కదా. ఇప్పటికైనా కవిత రైజ్ చేస్తున్నది ఏంటి? వ్యక్తుల ఇష్యూసే. మీకు హరీష్ రావు, సంతోష్ రావు, లేక ఇంకోరో వ్యక్తుల విషయమే తప్ప ఇష్యూస్ విషయంలో ఎక్కడ డిఫరెన్స్ ఉంది? నాగేశ్వర్ గారు, మీరు చెప్పినట్టుగానే
కేసీఆర్ ఐడెంటిటీకి ఆమె సంరక్షణాలైతే ఇలా బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పార్టీకి అలాగే తండ్రి స్థాపించిన పార్టీకి నష్టం చేకూర్చే కామెంట్స్ ఎలా చేస్తారు? ఉంటే ఇంట్లో ఉండాలి, కేసీఆర్ ఐడెంటిటీని సంరక్షించాలి, తన తండ్రి చుట్టూ దయ్యాలుంటే ఆ దయ్యాల నుంచి తండ్రిని ఎలా కాపాడుకోవాలో ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇలా రచ్చకొచ్చి కామెంట్ చేయడం ద్వారా మరింత డ్యామేజ్ చేసినట్టే కదా. కేసీఆర్ ఐడెంటిటీకి కవిత పరిరక్షణలో నేను అనలేదు. నేను అన్నదాన్ని రాంగ్ గా ఇంటర్ప్రిట్ కాకూడదు. ఆమె పరిరక్షకురాలుగా తన ప్రజెంట్ చేసుకుంటోంది అన్నాను. రెండింటి మధ్య తేడా ఉంది. కేసీఆర్ ఐడెంటిటీ పరిరక్షణాల కవిత అన్న పదం నేను ఎక్కడా వాడలేదు. కవిత పొలిటికల్ పిచ్ ఏంటి అంటే నేను కేసీఆర్ ఐడెంటిటీ పరిరక్షకురాలుగా. ఆమె ఇప్పుడు చెప్పింది ఏంటి? కేసీఆర్ దేవుడు చుట్టూ దయ్యాలున్నాయంటే మీనింగ్ అదే. కేసీఆర్ నిజాయితీ పరుడు, వీళ్ళంతా మరకలు అంటించారంటే అర్థం ఏంటి? కేసీఆర్ ఐడెంటిటీని ఆమె క్లియర్ గా అన్నది కదా, మీకంటే పైసలు కావాలి, పేరుతో ఏం సంబంధం, మరి మా నాన్న పేరు అన్యాయం అవుతుంటే నేను ఊరుకుంటున్నా, నాకు బాధ అనిపించదా అని అన్నారు. అంటే అర్థం ఏంటి? కేసీఆర్ ఐడెంటిటీని తాను పరిరక్షిస్తున్నాను అన్నది ఆమె పొలిటికల్ పిచ్. నేను చెప్పలేదు. నేను ఆమె సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నా సర్టిఫికేట్ల మీద కవిత రాజకీయం చేయదు. సో అందువల్ల ఫండమెంటల్ గా అది క్లారిఫికేషన్. నేను చెప్పలేదు. కవిత ఎందుకు అది భావిస్తున్నది అంటే మరి ఆమె ఏదో ఒక పొలిటికల్ పిచ్ తో రావాలి కదా. సో నేను ఇంటర్నల్ గా చేయగలిగినంత చేశాను. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు కాలేదు దేవి గారు, మనకు అర్థం కావాల్సింది. ఈ స్టోరీ ఇది మెగా సీరియల్. ఇప్పటికీ మనకి ఇంటర్వెల్ దాకా నడిచిందంతే. బీఆర్ఎస్ లో జరుగుతున్న ఈ ఎపిసోడ్ లో ఒక ఇంటర్వెల్, ఒక 10 పార్ట్ సిరీస్ అనుకోండి. 5 పార్ట్ల తర్వాత కొంత విరామం వచ్చినట్టు అనుకోండి. ఒక సినిమాలో సగం టైం తర్వాత విరామం, నెక్స్ట్ పార్ట్ ఉంది కదా. ఇప్పుడు అక్కడ ఆమె రోజు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. ఏ సందర్భాల్లో తాను కేసీఆర్ కాపాడటానికి ముందున్నాను, ఇతరులు ఎలా అడ్డుపడ్డారు, ఇప్పుడు ఇవన్నీ ఆమె చెప్తుంది. దాన్ని బీఆర్ఎస్ నాయకులు ఖండిస్తూ ఉంటారు, ఆమె పైన ఆరోపణలు చేస్తుంటారు. ఇదంతా ఇప్పటిదాకా ముసుగులో గుద్దులాట, ఇప్పుడు బహిరంగంగా గుద్దులాట జరుగుతుంది కదా, అనుకుంటారు కదా. సో అందువల్ల ఈ ప్రాసెస్ ఇంకా అయిపోలేదు మనకు. అందువల్ల ఇప్పటి వరకు ఆమె ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఏదో ఒక ఐడెంటిటీతో రావాలి. సో వాట్ యూ స్టాండ్ ఫర్? సో నీకు ఒక పొలిటీషియన్ అయినా పొలిటికల్ పార్టీ అయినా వాట్ యూ స్టాండ్ ఫర్ అనేది తెలవాలి కదా. సో వాట్ డస్ కవిత స్టాండ్ ఫర్? అసలు సిసలు తెలంగాణ వాది నేనే, తెలంగాణ ఉద్యమానికి ప్రతీక కేసీఆరే, ఆ కేసీఆర్ మంచివాడే కానీ వీళ్ళంతా చెడగొట్టారు. అందువల్ల వీళ్ళందరూ వల్ల కేసీఆర్ కేసీఆర్ నష్టం జరుగుతుంది కనుక కేసీఆర్ కాపాడటానికి నా వెనకాల రండి అని చెప్తారు. నందమూరి హరికృష్ణ పార్టీ పెట్టినప్పుడు ఏమన్నా అన్న తెలుగుదేశం కదా పెట్టింది. సో అంటే ఎన్టీఆర్ ఆశయాలతో తెలుగుదేశం దూరమైంది గనక నేను అన్న తెలుగుదేశం అని. లక్ష్మీభారతి పార్టీ పెట్టినప్పుడు ఏంటి? టీడీపీ ఎన్టీఆర్ అని. సో ఎవరైనా అదే రకంగా పెడతారు. ఇప్పుడు మీకు ఉద్దవ్ ఠాక్రే పార్టీ పేరేంటి? శివసేన బాలాసాహెబ్ ఠాక్రే కదా. అంటే బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వం నాదే అని ఉద్దవ్ ఠాక్రే కాదు, నాదే అని ఏక్నాథ్ షిందే. సో అందువల్ల ఎవరైనా తమ రాజకీయ అస్తిత్వం కొరకు ఏదో ఒకటి చెప్పాలి. షర్మిల ఏం చెప్తుంది? రాజశేఖర రెడ్డి వారసు జగన్ కాదు, నేనే అసలు రాజశేఖర రెడ్డి వారసురాలు అని చెప్తున్నారు కదా. సో అందువల్ల ఆ ఐడెంటిటీ ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంది. దాంతో పాటు ఆడబిడ్డ సెంటిమెంట్ ఉంటుంది. సో దాంతో పాటు బీఆర్ఎస్ తీసుకొని ఇష్యూస్ కూడా తాను తీసుకున్నాను అని ఎవరు కూడా చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ కన్నా ముందు తెలంగాణ జాగృతి పోరాడింది బీసీ రిజర్వేషన్ బిల్లు పైన, అంబేద్కర్ చిత్రపటం అసెంబ్లీలో ఉండాలన్న దానిపైన. ఇప్పుడు రేపు కూడా భవిష్యత్తులో ఆమె ఏ ఇష్యూ తీసుకుంటుంది, ఏ ప్రజల సమస్యలు తీసుకుని ఆ ఫైట్ చేస్తుంది అనే ఫ్యాక్టర్స్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. మీరు చెప్పినట్టే ఒకవేళ ఆమె ఐడెంటిటీ కోసమో అస్తిత్వం కోసమో చెప్పి కేసీఆర్ పేరు వాడితే పార్టీయే వద్దని సస్పెన్షన్ చేసిన తర్వాత కేసీఆర్ పేరు ఎలా వాడుతుంది, ప్రజలు ఎలా నమ్ముతారు? ఎలా వాడుతుంది అనేది ఎవరైనా వాడచ్చు. మీరైనా నేనైనా కూడా కేసీఆర్ వాడుతుంది నేనే అనొచ్చు. దానికేముంది? వాడటానికి ఇష్యూ కాదు. అందులో కూతురు ఇంకెక్కువ అవకాశం కూడా ఉంటుంది. సమస్యలో ప్రజలు ఎలా నమ్ముతారనేది అది ఒక క్వశ్చనే. సో ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. సో అది అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది, ఒక్క ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉండదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే బీఆర్ఎస్ కు ఏదో ప్రత్యామ్నాయ పార్టీగా కవిత ఎమర్జ్ అవుతున్న వాతావరణమే తెలియదు. ఇప్పటి వరకు ఉన్న వాతావరణం వల్ల బీఆర్ఎస్ కు ఎంత నష్టం చేయగలుగుతుంది.
అది ఎంత పర్సెంట్ నష్టం చేయగలుగుతుంది, దానివల్ల అది బీజేపీకి లాభమా కాంగ్రెస్ లాభమా అనే చర్చే తప్ప బీఆర్ఎస్ లేకుండా చేసి కవితనే రియల్ బీఆర్ఎస్ గా నిలబడుతున్న వాతావరణం లేదు కదా. సో అందువల్ల ఆమె పొలిటికల్ స్పేస్ లో షీ హాస్ టు రీఇన్వెంట్ హర్ సెల్ఫ్. ఇప్పుడు ఈ ఒక్క అంశం ఆధారంగా రాజకీయం చేస్తే నడవదు. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకురాలుగా ఇంటర్నల్ ఫైట్ చేసినప్పుడు నేను కేసీఆర్ ఐడెంటిటీ కొరకు ఫైట్ చేస్తున్నా అనొచ్చు. వెన్ షీఈ్ అవుట్ ఆఫ్ బీఆర్ఎస్ షీ హాస్ టు హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ. బహుశా టీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వం తెంపుకుంది, అది భారత రాష్ట్ర సమితి అయింది కనుక నాదే అసలు దిశలు టీఆర్ఎస్ అని చెప్పచ్చు. ఇలా ఏదో ఒక నరేటివ్ తమ చెప్పాలి కదా. నాగేశ్వర్ గారు, అలాగే పార్టీ నడపడం అంటే ఏదో 2 ప్రెస్ మీట్లు పెట్టి కామెంట్స్ చేస్తేనో కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తేనో నడిచే పద్ధతి కాదు. బీఆర్ఎస్ కి అలాగే జాగృతికి ప్రధాన బలం కవిత. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ర్యాలీగా ఆమె వెనకెళ్లొచ్చు. కానీ ప్రజలు వెళ్లే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? అట్ ద సేమ్ టైం ఇటు బీజేపీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ నుంచి కూడా ఆమె పార్టీలోకి వెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ కొత్త పార్టీ పెడితే ఎట్లా మనగలుగుతుంది? అది కవిత చూసుకోవాల్సిన అంశం కదా. ఆమె ఎలా మనగలుగుతుందో ఆమె చేసే చర్యలు మనం విశ్లేషిస్తాం తప్ప మన అడ్వైజర్ గా ఉండలేము. అంటే గతంలో కూడా మనం కొన్ని కొత్త పార్టీలు చూసాము. నిజం అంటే కొత్త పార్టీలు ఫెయిల్ అయినవి ఉన్నాయి, సక్సెస్ అయినవి ఉన్నాయి, ఫెయిల్ అయిన సక్సెస్ అయినవి ఉన్నాయి. అన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనము ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ పెట్టాడు, మీకు 2019 ఎలక్షన్ లో 0, ఆయన 2 సీట్లలో కూడా ఓడిపోయాడు. 2024లో 21 సీట్లు గెలుచుకుని 100% స్ట్రైక్ రేట్ సాధించాడు. మీరన్న నిజం, తెలంగాణలో దేవేంద్ర గౌడ్ పార్టీ ఫెయిల్ అయింది, నవ తెలంగాణ పార్టీ, నరేంద్ర పార్టీ ఫెయిల్ అయింది, విజయశాంతి పార్టీ ఫెయిల్ అయింది, తెలంగాణ జనసమితిగా కోదండరాం పార్టీ ఫెయిల్ అయింది. ఇవన్నీ నిజం. తెలంగాణ ఇంటి పార్టీలని పెట్టిన పార్టీలు కూడా ఫెయిల్ అయ్యాయి. సో బట్ అదే సమయంలో ప్రతి చోట పార్టీలు సక్సెస్ అయినా ఫెయిల్ అయిన ఉన్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం ఫెయిల్ అయింది, సో ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ అయింది. ఇలా దెర్ ఆర్ సెవెరల్. ఇప్పుడు ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేసినప్పుడు ఎవరు కూడా ఆ స్థాయిలో నిలబడతాడు, అంత సీన్ ఉంటుందని అనుకోలేదు. కానీ వాళ్ళ అసెంబ్లీలో ఉద్దవ్ ఠాక్రే శివసేన కన్నా కూడా ఏక్నాథ్ షిండే శివసేనకే ఎక్కువ సీట్లు ఉన్నాయి. పళనిస్వామి తమిళనాడులో చూశాం. పళనిస్వామి అసలు వీక్ అనుకున్నారు, ఇప్పుడు పళనిస్వామి కన్సాలిడేట్ అయి పన్నీర్ సెల్వన్ అడ్రస్ లేకుండా పోయాడు. అందువల్ల రాజకీయాలు అనేది డైనమిక్ గా ఉంటాయి, స్టాటిక్ గా ఉండవు. యాజ్ ఆఫ్ టుడే మీరు అన్నది నిజం. ఆమె వెనకాల బీజేపీ వాళ్ళు రారు, కాంగ్రెస్ వాళ్ళు రారు. ఏమైనా వస్తే బీఆర్ఎస్ వల్లే రావాలి. బీఆర్ఎస్ లోనైతే పెద్ద చంక్ వచ్చే వాతావరణం అయితే లేదు. పార్టీ శ్రేణులు గాని నాయకులు గాని పెద్ద సంఖ్యలో కవిత వెంబడి వెళ్లేటువంటి అవకాశం అయితే లేదు. ఇమీడియట్ గా ఎవరు చేరతారంటే ప్రతి పార్టీ ఎవరు కొత్తగా పార్టీ పెట్టినా ఎవరో ఒకరైతే చేరతారు. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యూన్సీ లో 10 మంది అన్న మినిమం ఆస్పిరెంట్స్ ఉంటారు ఎమ్మెల్యేగా. సో నేను పార్టీ పెట్టినా కూడా చేరుతారు గ్యారంటీగా. అందులో కవిత పార్టీ పెడితే చేరరా. అయితే వాళ్ళు ఏ ప్రభావం చూపుతారన్న సమస్య తప్ప చేరడానికి ఏమన్నది 100 సీట్లకు ఎమ్మెల్యే క్యాండిడేట్ దొరకడం పెద్ద కష్టం కాదు కదా. అలాగే కవితకు సంబంధించిన ఇష్యూని ఎవరికి లాభం ఎవరికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది? స్పెషల్ గా అధికార కాంగ్రెస్ ఏ విధంగా అడ్వాంటేజ్ పొందబోతోంది ఈ ఇష్యూని బేస్ చేసుకుని, అలాగే బీజేపీ? అంటే ఇప్పుడు ఒకటి మాత్రం నిజం, ఏమైనా నష్టం జరిగితే బీఆర్ఎస్ కి నష్టం జరుగుతుంది, లాభం అయితే బీఆర్ఎస్ కి అయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఎంత ఏమరకు అది 1%, 10% అనేది మనం చెప్పలేం. కానీ నష్టం అంటూ జరిగితే బీఆర్ఎస్ కి నష్టం జరగాలి. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ తోట నుంచి విడిపోతున్న మొక్క. సో అందువల్ల ఖచ్చితంగా జరిగితే బీఆర్ఎస్ కి నష్టం. ఇక కాంగ్రెస్ కి ఏంటి లాభం అనుకున్నప్పుడు అపోజిషన్ స్పేస్ మరింత క్రౌడెడ్ అవుతుంది. ఇప్పటి వరకు యాంటీ కాంగ్రెస్ శిబిరంలో మీకు బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. దానివల్ల కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ పొందింది. మీకు ఉదాహరణకు 2023 అసెంబ్లీ ఎలక్షన్ తీసుకోండి. బీఆర్ఎస్ కు 37% ఓటింగ్, బీజేపీకి 14% ఓటింగ్, రెండు కలిపితే 51% అయింది. మీరు 2024 లోక్సభ ఎలక్షన్ తీసుకోండి. బీజేపీకి 35%, బీఆర్ఎస్ కు 17%, టోటల్ 52%. అంటే ఓటింగ్ లో ఏమీ తేడా లేదు. కానీ కాంగ్రెస్ గెలవగలిగింది, అప్పుడు అధికారం వచ్చింది. ఇప్పుడు కూడా 8 లోక్సభ సీట్లు గెలుచుకుంది. అంటే అర్థం ఏంటి? ఇదే 52% ఏకమైందనుకోండి, ఫ్యూజ్ అయిందనుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న 40% సరిపోదు కదా, 10%, 12% గ్యాప్ వచ్చేస్తుంది. సో అధికారమే మారుతుంది. అంటే ఓటు స్ప్లిట్ అయితే
ఏ రకంగా రాజకీయ పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది అనేది. అయితే ఇలా అరిథమెటిక్ గా ఉండదు. పాలిటిక్స్ ఆర్ లైక్ కెమిస్ట్రీ. సో బట్ ఏదైనా అపోజిషన్ స్పేస్ డివైడ్ అవుతున్న కొద్దీ రూలింగ్ పార్టీకి అనివార్యంగా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు 2019లో మీరు గమనించండి, జనసేన, టీడీపీ, బీజేపీ ఇలా విడివిడిగా పోటీ చేశాయి. జనసేన బీఎస్పీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. టీడీపీ, బీజేపీ విడగొట్టుకున్నది. ఏం జరిగింది? 2019లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలింది. టీడీపీ మీకు వైసీపీకి వ్యతిరేకంగా అనేక పార్టీలు అయ్యాయి. టీడీపీ వ్యతిరేక ఓటు చీలలేదు. టీడీపీ వ్యతిరేక ఓటు వైసీపీ వెనకాల కన్సాలిడేట్ అయింది. సో దాంతో జగన్ లాభపడ్డాడు 2019. 2024కి వచ్చే వరకు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ ఒక పెద్ద పథకం రచించి అమలు చేశాడు. దానివల్ల లాభం సంపాదించాడు. అందువల్ల అపోజిషన్ స్పేస్ డివైడ్ అయితే ఎప్పుడైనా అధికార పార్టీ లాభం. అలాగే బీజేపీకి ఏం లాభం అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత పెరిగితే ఎవరు ప్రధాన ప్రత్యర్థి, ఎవరు ఓడించగలుగుతారన్న దానిపైన ప్రజల తీర్పు ఉంటుంది. మీరు దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కేసీఆర్ పట్ల ఉన్న వ్యతిరేకత బీజేపీకి లాభపడ్డది. ఎందుకంటే బీజేపీ ఓడించగలుగుతారని నమ్మారు ప్రజలు. కానీ ఒకసారి బండి సంజయ్ని తొలగించడము, కవితను అరెస్ట్ చేయకపోవడము, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన రావడము, మీకు బీజేపీలో నాయకత్వ సంక్షోభము, కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి దూసుకురావడము, ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ వ్యతిరేకంగా కేసీఆర్ అసలు సిసలు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే రేవంత్ రెడ్డి అని ప్రజలు నమ్మారు కనుక ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు కూడా బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యర్థ, బీఆర్ఎస్ ప్రత్యర్థ అనేది చాలా చాలా కీలకమైనది. కాంగ్రెస్ ను ఓడిపోయే పరిస్థితి వస్తే సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ లో ఏ మేరకు నష్టం జరిగినా ఆ అపోజిషన్ స్పేస్ ఆక్రమించుకోవడానికి బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది. సో ఇవన్నీ గమనించే బీఆర్ఎస్ ఇప్పుడు ఏం చెప్తోంది, కవితను రేవంత్ రెడ్డి వెనకాలండి ఇదంతా నడుపుతున్నాడు అనేటువంటి నెరేటివ్ కూడా చెప్తున్నారు కదా. సో ఎందుకు చెప్తున్నారంటే బీఆర్ఎస్ వెనక వీకెండ్ చేయడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని. అయితే పాలిటిక్స్ లో ఇది నార్మల్ థింగ్స్, పాలిటిక్స్ లో అబ్నార్మల్ థింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే నేను ఇంతకుముందు చెప్పింది పాలిటిక్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ అని. యాజ్ ఆఫ్ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ లో ఇది రేపు కవిత ఎలాంటి ఇష్యూస్ తీసుకుంటుంది, మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే ఆమె ఎలాంటి ఆర్గనైజేషన్ నిర్మిస్తుంది, ఎంత సస్టైన్డ్ పొలిటికల్ యాక్టివిటీ చేస్తుంది, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. బీఆర్ఎస్ ఎంత యాక్టివ్ గా ఉంటుంది, బీఆర్ఎస్ లో ఇంకా భవిష్యత్తులో సంక్షోభాలు వస్తాయా, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని ఆధారపడి ఉంటాయి. ఈరోజు హైకోర్టు పీసీ ఘోష్ నివేదికను నిలుపుదల చేస్తూ హైకోర్టు కేసీఆర్, హరీష్ వెళ్లారు. కోర్టు దీనిపై స్పందిస్తూ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అసలు పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ వెయ్యలేదు. అసెంబ్లీలో అన్ని పార్టీల సమక్షంలో సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సీబీఐకు లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్నాలజ్మెంట్ కూడా సీబీఐ నుంచి వచ్చింది. నాగేశ్వర్ గారు, పీసీ ఘోష్ నివేదికపై చర్యలు తీసుకోవద్దంటే సీబీఐ విచారణ నిలిపేయమని అర్థమా? ఎలా అర్థం చేసుకోవాలి? హైకోర్టు ఆర్డర్లో డీటెయిల్ గా చూస్తే తప్ప నేను కూడా చెప్పలేను. హైకోర్టు ఇప్పుడు కాళేశ్వరం సిబిఐకి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వరకే సిబిఐ విచారణ అయితే హైకోర్టు ఏమన్నదన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఏం రాసిందని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను లైవ్ లో ఉండి హైకోర్టు ఆర్డర్ చూడకుండా నేను ఎలా కామెంట్ చేయగలను? హైకోర్టు ఆర్డర్లో స్పెసిఫిక్ గా ఏమున్నదన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. అలాగే అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు అడ్డుకోగలదంటారా? అంటే ఇప్పుడు అసెంబ్లీ తీసుకున్న నిర్ణయంలో ఎప్పుడైనా ఇర్రెగ్యులారిటీని కోర్టులు అడ్డుకోవు, ఇల్లీగాలిటీని కోర్టు అడ్డుకోగలుగుతుంది. అసెంబ్లీ ఈజ్ నాట్ సుప్రీం, కాన్స్టిట్యూషన్ ఇస్ సుప్రీం. మీకు అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం ఇల్లీగల్ అని గనక భావిస్తే కోర్టు ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. ఇర్రెగ్యులారిటీ అంటే అడ్డుకోవు. అందువల్ల ఇది అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది గనక కోర్టులు ఏమీ చేయకూడదని ఎక్కడ లేదు. అసెంబ్లీ చేసిన చట్టాలనే కోర్టులు కొట్టివేస్తుంటాయి కదా. నిర్ణయాలు ఎవరు అడిగారు?
అసెంబ్లీ బిల్లులు ఆమోదించి చట్టమైన తర్వాత కూడా ఆ చట్టం చెల్లదు రాజ్యాంగ రీత్యా అని కోర్టులు తీర్పులు చెప్పలేదా? సో అందువల్ల ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ కూడా. ఇప్పుడు ఇది లెజిస్లేచర్ నిర్ణయం. లెజిస్లేచర్ నిర్ణయాన్ని ఇంకా సులభంగా కోర్టులు కొట్టేసి లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ వచ్చినప్పుడు మాత్రం సాధారణంగా మన రాజ్యాంగ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రకారం లెజిస్లేచర్ జ్యుడిషియరీ భిన్నమైన అంగాలు. అందువల్ల లెజిస్లేటివ్ అఫేర్స్ లో కోర్టులు నార్మల్ గా జోక్యం చేసుకోవు. అక్కడ కూడా ఇర్రెగ్యులారిటీ అయితే జోక్యం చేసుకో, ఇల్లీగాలిటీ అయితే అక్కడ కూడా జోక్యం చేసుకోవచ్చు. అందువల్ల కానీ ఇది లెజిస్లేటివ్ ప్రొసీజర్ సంబంధించిన వ్యవహారం కాదు, లెజిస్లేచర్ యొక్క నిర్ణయం. సో లెజిస్లేచర్ యొక్క నిర్ణయం రాజ్యాంగ విరుద్ధము అని భావిస్తే తప్ప కోర్టులు అడ్డుకోలేవు. లేదు, పబ్లిక్ పాలసీకి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. సో కానీ కోర్టు ఒకవేళ ఏమైనా ఉంటే సిబిఐ విచారణ ఇమీడియట్ గా మీరు చర్యలు తీసుకోవద్దని చెప్పచ్చు తప్ప సాధారణంగా కోర్టులు విచారణ స్థాయిలో అడ్డుకోవు. అన్లెస్ ప్రైమా ఫేసీ కేసు లేదని భావిస్తే తప్ప, అసలు ఏ కేసు లేదని భావిస్తే తప్ప విచారణ స్థాయిలో కోర్టులు అడ్డుకోవు. నార్మల్ ప్రొసీజర్ ఏంటి అంటే విచారణా సంస్థలకు కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డవే, అందువల్ల వాటి పని వ్యవహారంలో అతి మితిమీరిన జోక్యం కోర్టులు చేసుకోవు. అన్లెస్ కోర్టు కన్విన్స్ అయితే తప్ప ఇందులో కేసే లేదు, ఈ విచారణ వల్ల వ్యక్తి హక్కులకు భంగం వాటిల్లుతుందని భావిస్తే తప్ప కోర్టులు జోక్యం చేసుకోవు. అలాగే కోర్టు స్పెసిఫిక్ గా పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. అలాగే సిబిఐ ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్టుని ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుందంటారు? మరి ఇప్పుడు సిబిఐ విచారణకు వెళ్ళిన తర్వాత ఒక కమిషన్ రిపోర్టు పైన విచారణ ఉండదు. నాకు తెలిసినంత వరకు సిబిఐ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ. సిబిఐకి ఏ మ్యాండేట్, రాష్ట్ర ప్రభుత్వం ఏమడుగుతుంది, సిబిఐ మ్యాండేట్ ఏంటి అనేది పాయింట్ తప్ప సిబిఐ యొక్క పీసీ ఘోష్ నివేదిక పైన సిబిఐ విచారించేది ఉంటుంది. ఆ నివేదిక ఇష్యూ కాదు కదా, కాళేశ్వరం అనేది ఇష్యూ. ఆ ఇష్యూలో అనేక నివేదికలు ఉంటాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నివేదిక, మీకు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఒక నివేదిక, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చింది ఒక నివేదిక, ఇలా అనేక నివేదికల్లో ఇదొక నివేదిక. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఫైనల్ అయితే ఇక చర్యలు తీసుకోవచ్చు కదా, మళ్ళీ సిబిఐ విచారణ ఎందుకు? సో జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ కూడా వన్ ఆఫ్ ది రిపోర్ట్స్. అందువల్ల జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఒక్కదానికే పరిమితమై సిబిఐ విచారణ అంటూ ఉండదు. సిబిఐ విచారణ అంటూ మొదలు పెడితే ఓవరాల్ సబ్జెక్ట్ పైన విచారణ చేయాల్సి ఉంటుంది కదా. అంటే ఈ సిబిఐ కేసు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడైతే పీసీ ఘోష్ ఇచ్చినటువంటి ఆ రిపోర్టును అయితే మాత్రం అది పరిగణలోకి తీసుకోదు, దాన్ని వదిలేస్తుంది. మరి మళ్ళీ మొదటి నుంచి విచారణ మొదలవుతుంది కదా, ఇన్వెస్టిగేషన్. అంటే నేను లైవ్ లో ఉండగా హైకోర్టు ఆర్డర్ ను పూర్తిగా చదవకుండా ఐ కాంట్ కామెంట్. ఎందుకంటే హైకోర్టు ఏమన్నది అనే దాన్ని బట్టి మనం ఆధారపడి ఉంటుంది కదా. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు జరిగాయనే దానిపై మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ కూడా ఉంది కదా సార్. ఉండగానే కదా పీసీ ఘోష్ కమిషన్ వేసింది. ఆ రెండు ఉన్నాయి కనుక ఉన్న తర్వాత కూడా పీసీ ఘోష్ కమిషన్ వేశారు కదా. అందువల్ల ఒక దానిపైన మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్ ఉండకూడదని కాదు. దేని ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది, అది ప్రధానంగా డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అంశాలే చూస్తుంది తప్ప ఫైనాన్షియల్ మిస్అప్రాపరేషన్ యాంగిల్ డ్యామ్ సేఫ్టీ కిందికి రాదు. అలాగే మీకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ఉంటుంది, అది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అయ్యారా లేదా, నిర్ణయాలు ఏ రకంగా జరిగాయి అనేది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంది. సాంకేతిక లోపాలు అనేది జరిగాయా అన్నదానికి ఇంకొక కమిటీ ఉంటాయి. అందువల్ల ఎవరి పరిధి ఎవరి డొమైన్ అదే ఉంటుంది కదా. సో దాన్ని సమగ్రంగా చూసినప్పుడు సమగ్ర విచారణ వస్తుంది. అలాగే నాగేశ్వర్ గారు, ఓవరాల్ గా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై అసెంబ్లీలో చర్చించి చాలా వ్యూహాత్మకంగా సిబిఐ విచారణకు తీర్మానం చేస్తూ రేవంత్ రెడ్డి బాల్ను కేంద్రం కోర్టులో వేశారు. ఒకే దెబ్బకు రెండు అపోజిషన్ పార్టీలను కూడా కార్నర్ చేశారు. ఏ విధంగా చూడాలి ఇప్పుడు? కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందంటారు? అది ఐ కాంట్ స్పెక్యులేట్. సహకరించాలని చెప్పాలి కానీ ఎలా సహకరిస్తుంది అనేది మనం ఇప్పుడే కంక్లూజన్ కు రాలేము. సో అందువల్ల జర్నలిస్ట్ టూ మచ్ స్పెక్యులేషన్ కూడా చేయకూడదు. మనము వి కామెంట్ అండ్ వి ఎనలైజ్ థింగ్స్ బట్ వి కాంట్ ఓవర్ స్పెక్యులేట్ ఆల్సో. ఇప్పుడు కేంద్రం చేయలేదు, సిబిఐ విచారణ జరపదు అని చెప్పి మన ఆరోపణలు ఎలా చేయగలం?
సో కానీ ఇప్పుడు మీరు అన్నట్లు రెండు పార్టీలకు ఒక రకంగా ఛాలెంజ్. ఇప్పుడు బీజేపీకి ఛాలెంజ్ ఏంటంటే బీజేపీ ఇప్పుడు కేసీఆర్ పైన చర్య తీసుకోకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కాంగ్రెస్ చెప్పడానికి ఉపయోగపడుతుంది. చర్య తీసుకుంటే మాకేం సంబంధం లేదు, తీసుకున్నది సిబిఐ, మేమే కక్ష సాధింపు కాదు, కేసీఆర్ అవినీతి పరుడు, అది మేమే కాదు చూడు కేంద్ర ప్రభుత్వం సిబిఐ కూడా చెప్పింది అనవచ్చు. కానీ అది బీఆర్ఎస్ కు అవకాశం వస్తే చూడు రేవంత్ రెడ్డి మోడీ ఒక్కటే, వీళ్ళిద్దరు కలిసి కేసీఆర్ ను లోపలేశారు అని చెప్పి. సో అందువల్ల ఒక్కసారి ఇది బీజేపీ బీఆర్ఎస్ భవిష్యత్తులో పొత్తుకు కూడా ఇక అవకాశం లేకుండా పోతుంది ఒకవేళ చర్య తీసుకుంటే. చర్య తీసుకోలేదనుకోండి, తీసుకోకుండా పొత్తు పెట్టుకున్నారనుకోండి, అందుకే చర్య తీసుకోలేదు అంటారు. సో అలా రకరకాలుగా పొలిటికల్ గా ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. బీజేపీ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ నే ప్రశ్నించవచ్చు, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రశ్నించవచ్చు. మీరు మరి ఎందుకు విచారణ, రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, సిబిఐ ఉన్నదే రాజకీయ ప్రత్యర్థులు వేటాడడానికి, మరి ఇప్పుడు మీకు సిబిఐ మీద ఎందుకు నమ్మకం కలిగింది? సో మీరే చెప్పారు కదా సిబిఐ గురించి, మరి రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం కూడా బీజేపీకి కేసీఆర్ ప్రత్యర్థి కనుక కేసీఆర్ పైన వేటాడడానికైనా మీరు పంపారని వాళ్ళు అటాక్ చేస్తారు. అల్టిమేట్ గా ప్రజలు దేన్ని విశ్వసిస్తారన్నది పాయింట్.